ఇదే మోటో ఎడ్జ్ 70 ప్రో బయటికి చూడడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా. ఇది పైన జస్ట్ కవర్ అంతే. దీని కానీ తీసేసాం అనుకోండి అసలైన బాక్స్ లోపల ఉంటది. దీని ఎందుకు ఇచ్చారంటే వీళ్ళు ఫీఫా వరల్డ్ కప్ కి స్పాన్సర్స్, సో అందువల్ల ఇది వేసి ఇచ్చారు. అండ్ ఇంకోటి, మీరు 29th ఏప్రిల్ నుంచి 29th మే లోపల కొన్నారనుకోండి ఈ మొబైల్ ని, వీళ్ళు 10 మెంబర్స్ ని పిక్ చేసి ఫీఫా వరల్డ్ కప్ కూడా తీసుకెళ్తారంట. నేను కొన్నాను, చూద్దాం మనకు అంత అదృష్టం ఉందో లేదో. సో ఇంకా దీని రివ్యూ చూద్దాం. అసలు ఏంటి ఈ మొబైల్, ఎలా ఉంది. ఈ మొబైల్లో మెయిన్ గా ఒక డౌన్ గ్రేడ్ తో రిలీజ్ చేశారు, కానీ మెయిన్ సెన్సర్ వీళ్ళు ఏదైతే యూజ్ చేశారో అది చాలా మంచి సెన్సర్. నైట్ టైం అయితే చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్. దాని గురించి చూద్దాం, రివ్యూలో మీకు పూర్తిగా చెప్తాను. ఫస్ట్ అన్బాక్సింగ్ విషయానికి వస్తే, పైకి ఇలా కవర్ ఉంటది, ఇది తీసేస్తే మెయిన్ బాక్స్ ఉంటది. దీని లోపల మొబైల్ ఫోన్, 90 వాట్స్ ఛార్జర్, టైప్ సి టు టైప్ సి కేబుల్. ఇది పీడీ ఛార్జర్. మీరు ఈ ఛార్జర్ యూజ్ చేసి ల్యాప్టాప్స్ కి ఇలాంటి వాటికి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అసలు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మోటో ఎడ్జ్ 60 ప్రోకి ఎడ్జ్ 70 ప్రోకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రెండిట్లో సేమ్ డిస్ప్లే ఉంటది. రెండిట్లో AMOLED డిస్ప్లేతోనే వస్తుంది. లాస్ట్ టైం 120Hz ఉంటే ఈసారి 144Hz కి తీసుకొచ్చారు. అండ్ బ్రైట్నెస్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేశారు. ఇంకోటి, ప్రాసెసర్ చేంజ్ అయింది. లాస్ట్ టైం Dimensity 8350 ప్రాసెసర్, ఈసారి Dimensity 9500 ప్రాసెసర్ యూజ్ చేశారు. మెయిన్ గా డౌన్ గ్రేడ్ చేసింది. లాస్ట్ టైం టెలిఫోటో కెమెరా ఉంది, ఈసారి టెలిఫోటో కెమెరా లేకుండా మామూలుగా మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్ తో సరిపెట్టుకున్నారు వీళ్ళు. లాస్ట్ టైం 6000 mAh బ్యాటరీ ఉంటే ఈసారి 6500 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. లాస్ట్ టైం వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, దాన్ని కూడా తీసేశారు ఈసారి. సో ఇవి మెయిన్ గా చేంజ్ చేసినట్టు. ఒకసారి పాస్ చేసి చూడండి ఏమేమి చేంజ్ అయ్యాయని. ఇంకా మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, ఫస్ట్ బ్యాక్ సైడ్ చాలా స్మూత్ గా ఉంటది. ఈ వేరియంట్ మెయిన్ గా వీళ్ళు డిఫరెంట్ కలర్స్ లో తీసుకొచ్చారు. ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క స్పెషల్ ఉంటది. బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ నైలాన్ ఆ టైప్ వస్తుంది. ఇది చాలా స్మూత్ ఉంది, ఒక బ్రష్ ఫినిష్. ఇది స్టార్టింగ్ లో నేను ఈ కలర్ చూసి మాసిపోద్దేమో అనుకున్నా, కానీ లేదు. అస్సలు మేము చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాం, ఎక్కడ మాయలేదు అసలు. చాలా బాగుంది అండ్ చాలా స్మూత్ గా కూడా ఉంది. పట్టుకున్నప్పుడు మీరు మంచిగా ఫీల్ అవుతారు. అది ఇంకా సైడ్ అంతా మెటల్ లా ఉంటది, కానీ అది మెటల్ ఫ్రేమ్ కాదు, పాలికార్బోనేట్ ఫ్రేమ్. ఫ్రంట్ కార్నింగ్ 7i ప్రొడక్షన్ యూజ్ చేశారు. 6.9 mm థిక్నెస్ తో వస్తుంది. చాలా స్లిమ్ గా ఉంటుంది, చాలా అంటే చాలా. ఇంకా 190 grams వెయిట్. ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం నేను చెప్తాను కదా, ద బెస్ట్ అంతే. మోటోరోలా మొబైల్స్ ఎప్పుడు ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుంటాయి, ఎందుకంటే కొంచెం సన్నగా పొడుగ్గా ఉంటాయి. దానివల్ల చేతిలో పట్టుకున్నప్పుడు మంచి ఫీల్ ఉంటుంది. ఇంకా IP68 69 రేటింగ్ తో వస్తుంది. సౌండ్ విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, అండ్ ఆల్సో హైరస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. ఒకసారి వినండి మీరు. బాగుంది కదా, బాగుంటుంది. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే 17 5G బ్యాండ్స్ తో వస్తుంది. వైఫై 6E సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. NFC ఉంటుంది. IR బ్లాస్ట్ అయితే ఉండదు. వీళ్ళు ఏ మోటో మొబైల్స్ లో IR బ్లాస్ట్ ఇవ్వరు. ఇంకా USB 2.0 సపోర్ట్ తో వస్తుంది. ఇంకా ఈ మొబైల్ పోర్ట్స్ విషయానికి వస్తే, కింద స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మైక్రోఫోన్, సిమ్ ట్రే ఉంటుంది, డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. టాప్ లో 2 నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్, డాల్బీ అట్మాస్ అండ్ బ్యాడ్జింగ్ ఇచ్చింటారు. లెఫ్ట్ సైడ్ వచ్చినప్పటికి ఏ కీ ఉంటుంది, రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ బటన్. ఇంకా మనం డిస్ప్లే లోకి వెళ్తే, ఫస్ట్ ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే. ఈ మోటో వాళ్ళకి క్వాడ్ కర్వ్ డిస్ప్లేకి ఉన్న అనుబంధం ఏందో నాకు తెలియదు, కానీ ప్రతి మొబైల్లో క్వాడ్ కర్వ్ డిస్ప్లే. అందరూ ఆ ఫేస్ నుంచి బయట వచ్చారు మిగతా బ్రాండ్స్ అని, వీళ్ళు మాత్రం రాలేకపోతున్నారు. వీళ్ళకున్న అనుబంధం, ఆప్యాయతలు ఏంటో నాకు తెలియదు. దీంట్లో 6.8 inch 1.5K సూపర్ హెచ్డి ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది డిస్ప్లే, కానీ నేటివ్ గా 120 మాత్రమే ఉంటుంది. ఆ 144Hz అసలు ఎక్కడుందో నాకు కనబడలేదు. మీకు ఎవరికైనా కనబడితే కామెంట్ చేయండి. HDR10+ సపోర్ట్ ఉంటుంది అండ్ 10-bit డిస్ప్లే. ఇది చాలా బాగుంటుంది డిస్ప్లే చూడడానికి మాత్రం. ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ డిస్ప్లే, కలర్స్ చాలా బ్రైట్ గా ఉంటాయి. మీరు మామూలుగా వీడియోస్ చూసేటప్పుడు కూడా పంచిగా కనబడతాయి. డీప్ బ్లాక్స్ కానీ డిస్ప్లేలో ఎక్కడ వంక పెట్టడానికి ఉండదు, చాలా బాగుంటుంది. అండ్ అవుట్ సైడ్ విజిబిలిటీ కూడా మనకు సన్లైట్ లో పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 5200 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది. 1800 nits HPM తో వస్తుంది. అవుట్డోర్ విజిబిలిటీ కూడా బాగా కనబడుతుంది, ఎక్కడ ఏ ప్రాబ్లం అనిపించదు మీకు. అండ్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. చాలా కింద ఉంటుంది ప్లేస్మెంట్. ఇంత పొడుగైన మొబైల్ కి కింద ప్లేస్మెంట్ తో కొంచెం కష్టం ఓపెన్ చేయడం. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ ఇది. నెక్స్ట్ ప్రాసెసర్ ఈసారి ఇంప్రూవ్ చేశారు. Dimensity 8500 ప్రాసెసర్ తో వస్తుంది. 4 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రైస్ రేంజ్ లో మంచి ప్రాసెసర్ ఇది. మామూలుగా ఈ ప్రైస్ రేంజ్ లోనే ఈ ప్రాసెసర్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ విషయంలో వీళ్ళు తప్పు చేయలేదు. బేస్ వేరియంట్ 8+256 తో వస్తుంది. LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 4.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. లేటెస్ట్ స్టోరేజ్ అండ్ ర్యామ్ టైప్స్ యూజ్ చేశారు. BGMI ని మనం స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ వరకు ఆడుకోవచ్చు. 120 FPS లో గేమ్ ఆడుతున్నంత వరకు మీకు చాలా బాగా అనిపిస్తుంది, కానీ మనం చాలా సేపు ఆడిన తర్వాత కొంచెం మొబైల్ హీట్ ఎక్కిన తర్వాత అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తారు. ఇది గేమింగ్ కి అంతగా సూట్ అవ్వదు. క్వాడ్ కర్వ్ అందులో మిస్టచెస్ కూడా అవ్వచ్చు, బట్ మోడరేట్ గేమర్స్ కి సెట్ అవుతుంది. అండ్ ఆల్సో ఫ్రీ ఫైర్ కూడా మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. మీరు ఫ్రీ ఫైర్ ఆడే కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఓన్లీ ఆ క్వాడ్ కర్వ్ డిస్ప్లేలో మాత్రం కొంచెం అటు ఇటు మనం ఫీల్ అవుతాం, కానీ మిగతా అంతా బాగుంది. నెక్స్ట్ బ్యాటరీ 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు బాక్స్ లోనే. పీడీ ఛార్జర్ నేను చెప్పినట్టు మీరు ఆ ఛార్జర్ నే యూజ్ చేసి ల్యాప్టాప్స్ దేనికైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ 6500 mAh కాబట్టి మీరు రోజంతా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది. హలో UI తో వస్తుంది. 3 year Android అప్డేట్స్ ఉంటాయి, 5 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఇంకొంచెం ఇచ్చుంటే బాగుంది అనిపించింది, కానీ ఒక 3 years మొబైల్ యూజ్ చేసే వాళ్ళకైతే ఓకే. అండ్ ఇంకా మోటో సెక్యూర్ ఇలాంటివి ఉంటాయి. దీంట్లోనే మీకు సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది, ఏమైనా దాచుకోవచ్చు. అండ్ యాప్ లాక్ ఉంటుంది, యాప్స్ లాక్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్
డైలర్ తో కూడా వస్తుంది. కాల్ రికార్డ్ చేస్తే ఖచ్చితంగా అవతలకి వినిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏం తెలుసా, వీళ్ళు కంట్రోల్ సెంటర్ ని కొంచెం చేంజ్ చేశారు. యూఐని కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది ప్రస్తుతానికి, కానీ అలవాటు అయిపోద్ది కొన్ని రోజులు వాడితే. అండ్ ఎక్స్ట్రాగా బ్లోట్వేర్ అయితే ఉంది. ఇండస్ యాప్ స్టోర్ అంట, క్యాండీ క్రష్, ఇంకా ఏవేవో ఉన్నాయి. అండ్ ఆల్సో న్యూస్ ఫీడ్ అని ఉంటది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళి న్యూస్ ఫీడ్ ఆప్షన్ లోకి వెళ్ళి ఆఫ్ చేసుకోండి. అండ్ దానిపైన యాప్స్ అని ఉంటది, దాని మీద కూడా క్లిక్ చేసి సజెషన్స్ ఇన్ యాప్ ట్రీ అని ఉంది కదా, దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. లేకపోతే కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి, మీకు యాప్స్ రూపంలో వస్తాయి. అండ్ గేమ్ ఫోల్డర్ ఇలాంటివి ఉంటాయి, వీటిని కూడా ఆఫ్ చేసుకోవడం బెటర్. ఇవన్నీ చేసుకోండి, కొంచెం స్మూత్ గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఇంకా స్టార్టింగ్ లోనే గ్లాన్స్ అయ్యి అడగతాయి, ఖచ్చితంగా ఆఫ్ చేసుకోండి. ఇలాంటివన్నీ చేస్తే మీకు మొబైల్ స్మూత్ గా ఉంటుంది. నాకు తెలుసు మీరు వెయిట్ చేస్తున్నారు మొబైల్ సెటప్ కోసం. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా కానీ తీసుకురావట్లేదు. వస్తాయి ప్రతి మొబైల్ గురించి అసలు ఎలా సెటప్ చేయాలని చెప్పి మీకు వరుసగా దిగతాయి. వెయిట్ చేయండి, ఓకేనా? ప్రతి బ్రాండ్ లో తీసుకొస్తా. ఈ రివ్యూస్ అయిపోతే అదే పని. ఇంకా కొంచెం మొబైల్స్ కూడా రిలీజ్ అవ్వట్లేదు, కొంచెం ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి వరుసగా వస్తాయి వీడియోస్. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లో కెమెరాస్. ఈసారి టెలిఫోటో కెమెరా తీయేసారు. లాస్ట్ టైం H60 Pro లో టెలిఫోటో కెమెరా ఉంది. దీనిలో 50 MP మెయిన్ కెమెరా, OIS సపోర్ట్ తో ఉంటుంది. సోనీ LTS 710 సెన్సార్ యూస్ చేశారు, చాలా మంచి సెన్సార్ ఇది. అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కూడా 50 MP ఉంటుంది. అన్ని కెమెరాస్ 50 MP తోనే వస్తాయి. వీడియోస్ కూడా మీరు అన్ని లెన్సుల నుంచి 4K 60 FPS లో తీసుకోవచ్చు. వైడ్ యాంగిల్ నుంచి 4K 60 FPS లో తీసుకోవచ్చు. మెయిన్ కెమెరా కూడా 4K 60 FPS లో తీసుకోవచ్చు. సేమ్ అలానే సెల్ఫీ కెమెరా కూడా 4K 60 FPS లో తీసుకోవచ్చు. ఇంకా ఫోటోస్ విషయానికి వస్తే మీకు ఇక్కడ వరుసగా వేస్తున్నా చూడండి ఫోటోస్. మీకు కలర్స్ అవన్నీ చాలా వైబ్రెంట్ గా వస్తాయి. కొన్ని ఫోటోస్ లో అయితే నాకేదో లిప్స్టిక్ వేసినట్టు వచ్చింది, అంత కలర్స్ ని బూస్ట్ చేస్తుంది, మరి ఓవర్ గా బూస్ట్ చేస్తుంది అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఇదంతా చాలా బాగుంటది. ఎడ్జ్ డిటెక్షన్ కానీ డైనమిక్ రేంజ్ కానీ అడ్జస్ట్ చేసుకోవడంలో మీకు అన్ని బాగా వస్తాయి. ఓన్లీ కలర్స్ మాత్రం నాకు ఓవర్ గా బూస్ట్ చేస్తున్నట్టు అనిపించింది. ఒక్కటే ప్రాబ్లం అనిపించింది, మీకు అంతా బాగుంది. ఈవెన్ ఇక్కడ ఆకులు పువ్వులు తీసినప్పుడు కానీ వాటి కలర్స్ కూడా చూడండి చాలా వైబ్రెంట్ గా వస్తున్నాయి. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి మీరు మ్యాక్రో ఫోటోస్ కూడా తీయచ్చు, అవి కూడా చాలా బాగా వస్తున్నాయి. మంచిగా డీటెయిల్స్ ఉంటున్నాయి. కలర్స్ కూడా నాకు ఓన్లీ ప్రాబ్లం స్కిన్ టోన్ లో అనిపించింది. మళ్ళీ మనం ఇక్కడ గుడిని తీసాం, దీనికే నాకు ప్రాబ్లం అనిపించలేదు. ఆ గుడి ఎలా ఉందో అలా వచ్చింది. ఓన్లీ స్కిన్ టోన్ లో మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంది. నైట్ టైం మాత్రం ఫోటోస్ తీస్తే చాలా బాగా వస్తున్నాయి. నేను నైట్ టైం మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యా. దానికి రీజన్ కూడా మెయిన్ సెన్సార్ ఉంది కదా 710, దాని వల్ల మీకు ఎక్కువ నాయిస్ రావట్లేదు, చాలా బాగా ప్రాసెస్ చేసుకుంటుంది. ఒకసారి స్క్రీన్ రికార్డ్ చూడండి, మేము ఫోటో తీసినప్పుడు ఎంత నాయిస్ వచ్చిందో చూడండి. అది ఒకసారి పూర్తిగా ప్రాసెస్ చేసిన తర్వాత నాయిస్ అంతా వెళ్ళిపోయింది. సో అంత బాగా చేసుకుంటుంది ప్రాసెసింగ్ మాత్రం. మీకు నైట్ టైం ఫోటోస్ మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా స్కిన్ టోన్ కూడా కరెక్ట్ గా ఉంచుతుంది నైట్ టైం. ఇంకా సెల్ఫీ ఫోటోస్ విషయానికి వస్తే ఇదైతే నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు, ద బెస్ట్ అనిపించాయి ఫోటోస్ మాత్రం. కలర్స్, స్కిన్ టోన్ కానీ ప్రతి ఒక్కటి బాగున్నాయి, డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఈవెన్ నైట్ టైం కూడా మంచిగా అనిపించాయి నాకు. ఎక్కువ నాయిస్ రాకుండా మంచిగా ప్రాసెసింగ్ చేసుకుంది, డీటెయిల్స్ కూడా ఉంచుకుంది, కలర్ ని అలానే పెట్టింది నా స్కిన్ టోన్ ని. అండ్ ఇంకోటి దీంట్లో ఫ్రేమ్ మ్యాచ్ అని ఒక ఫీచర్ ఉంటుంది. మామూలుగా ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఒక మంచి ఫోటో తీస్తాం మన ఫ్రెండ్ కి, వాడిని ఫోటో తీయమంటే వాడు సరిగ్గా తీయడు, పిచ్చి పిచ్చిగా తీస్తాడు, కరెక్ట్ గా యాంగిల్ పెట్టడం అది ఎంత రాదు కదా. ఫస్ట్ ఎగ్జాంపుల్ గా ఫ్రేమ్ మ్యాచ్ లోకి వెళ్ళి వాడిని ఒక ఫోటో తీయాలి. సో వాడు ఎక్కడ నిలబడ్డాడు అదంతా ఓవర్లేగా తీసుకుంటది. సేమ్ ఈ ఫ్రేమ్ ని మ్యాచ్ చేయరని చెప్తే చాలు, వాడు తీసి మ్యాచ్ చేస్తాడు. సో అలా యూజ్ అవుతుంది ఇది. ఫోటోలు తీయడం రాని మీ ఫ్రెండ్స్ కి అయితే బాగా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒకసారి చూపించండి, ఈరుగా ఈ ఫోన్ ఉంటే. ఇది టోటల్ గా కెమెరాస్ గురించి. ఇంకా దీని ప్రైసింగ్ 8+256GB 38,399 రూపీస్ పెట్టారు వితౌట్ ఆఫర్ తో. 2,000 ఆఫర్ ఇస్తున్నారు, 36,399 రూపీస్ వస్తుంది, అంటే 37,000 కి. ఇక్కడ 37,000 కి తీసుకోవచ్చా అంటే మొబైల్ అంతా బాగుంటది. కానీ ఓన్లీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో తెలుసా, దీనికి టెలిఫోటో కెమెరా ఇవ్వకపోవడం. ఆ టెలిఫోటో కెమెరా ఒకటిగా ఇచ్చేసి ఉంటే ఈ మొబైల్ మనం వంకలు పెట్టడం అవసరం లేదు, అంత బాగుంది. ఎందుకంటే మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారు, చాలా మంచి డిస్ప్లే, ప్రతి ఒక్కటి బాగున్నాయి. ఒక టెలిఫోటో కెమెరా ఇవ్వకుండా వీళ్ళు తప్పు చేశారు, అది ఒకటి ఇచ్చుంటే సో దీన్ని జస్టిఫై చేసినొచ్చు. ఇప్పుడైతే నేను రికమెండ్ చేయలేను, ఓన్లీ బికాస్ ఆఫ్ టెలిఫోటో కెమెరా. నేను కెమెరాస్ ఎక్కువ యూజ్ చేయను అన్నోళ్ళకి ఓకే, క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. దీంతో Note 6 కూడా కంపేర్ చేద్దాము అంటే చేద్దాం. మన దగ్గర ఈ మొబైల్ కూడా ఉంది, ఆల్రెడీ రివ్యూ పోస్ట్ అయిపోయింది, మీరు చూసుంటారు. ఈ రెండు ఒకటే ప్రైస్ రేంజ్ లో వస్తున్నాయి. సో ఈ రెండింటిని కంపేర్ చేద్దాం అంటే చేద్దాం. మీరు చెప్పండి, కామెంట్ చేయండి, మీకు కావాలి అంటే చేస్తాను. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం, మంచి క్వాలిటీ స్టఫ్ కోసం వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఆ కామెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కొంచెం హైప్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీ వల్ల రీచ్ అయితే మీరు నన్ను సపోర్ట్ చేసినట్టు అవుద్ది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతకు మించి ఏం లేదు. ఇది టోటల్ గా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్